లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇజ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు యెహోషువతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, లే, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. దేవునికి మహిమ. ఏమిటండి? ఐగుప్తులను, ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి నడిపించినటువంటి మోషే తదనంతరము యెహోషువ అటు బాధ్యతను స్వీకరించిన తర్వాత యుద్ధానికి బయలుదేరే సమయంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దాదాపు గొప్ప గొప్ప రాజ్యాలను జయించి వచ్చినటువంటి దేవుడు వారి పక్షమున నిలబడి విజయము పొందినటువంటి ఇజ్రాయేలీలు చిన్న పట్టణమైనటువంటి ఈ యొక్క హాయి పట్టణాన్ని గెలవలేకపోయినారు. కాబట్టి ఈ హాయి పట్టణమును గెలవలేకపోవడానికి కారణం ఏమిటి అని యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందులో నివసించేవారు 3,000 మందే. కానీ ఆ 3,000 మందిని వీరు ఎదుర్కొనలేకపోయిందో. వీరి సైన్యములో 36 మంది మరణించడం జరుగుతుంది. కారణం ఈ రోజున నేను జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, ఇజ్రాయేలు పక్షమున యెహోషువ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో జాషువా తోటి దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నువ్వెందుకు నేలకు ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు? ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరిల్లు. దేనికి మహిమ. హల్లెలూయా. ఓడిపోవడానికి కారణం, మరణించడానికి కారణం ఎవరంటే ఇజ్రాయేలీయులు, నీ జనాంగమే. దేవుడు యెహోషువతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది మరి అక్కడ, ఎందుకు ఏ విషయంలో పాపం చేసిండ్రు అని జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలులు పాపం చేసి ఉన్నారు అంటున్నాడు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? ఒక్కసారి చూద్దాం. ఏమిటండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమిటండి? శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు వారికి చెప్పినది ఏమిటంటే, ఆ ప్రాంతంలో దొరికినది ఏదైతున్నదో దానిని మీరు దహించి వేయండి, అగ్నిలో ఆహుతి చేయండి, ఏది మీరు తీసుకొని రావద్దన్నాడు. కానీ యూదా గోత్రములో ఉన్నటువంటి ఆకాన్ అనేటువంటి వ్యక్తి శపితమైనది తీసుకొని రావడం జరిగింది. వచ్చి తన గుడారములో దాన్ని దాచిపెట్టుకోవడం జరిగింది. దాన్ని బట్టి
ఆ పట్టణం మీదకి పోయినటువంటి ఇజ్రాయేలు సైన్యము ఓడిపోవడమే కాదు, 36 మంది మరణించడం జరుగుతుంది. ఆ సందర్భములో జాషువా మోకరించి ప్రార్థన చేస్తే, నీవేళ ముఖము నేల మోపుకుంటావు, ఇజ్రాయేలుడు పాపము చేసినారు, నా నిబంధన మీరు ఉన్నారు కాబట్టి ఓడిపోయిన్లు, అది మొదట తెలుసుకో నీవు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అంటే దైవవాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 26వ మాట జ్ఞాపకం చేస్తున్నది ఏమిటి అంటే, దయచేసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము ఏమని ఆజ్ఞ? ద్వితీయోపదేశ కాండము ఎక్కడ చదువుతున్నారండి? 7:26 అండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిటండి? కొద్ది పై వచనం చదవమ్మా. 25. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను, ఆపేక్షించకూడదు, చిక్కుబడుదువేమో, తీసుకొనకూడదు, ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు ఏయము. ఇంటికి తేయకూడదు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కాల్చివేయమంటున్నాడు. అక్కడ దొరికినటువంటి వెండి బంగారములను ఆపేక్షించద్దు. అంతేకాదు, అవి దేవునికి ఏయమైనవి. ఎందుకంటే అవి నువ్వు దొంగిలించి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు శాపగ్రస్తుడవైతావు అని దేవుడు చెప్పాడు. శపితమైనది నీ ఇంటిలో పెట్టుకుంటే నీవు, నీ కుటుంబం శాపగ్రస్తమవుతుందని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటిది దేవుడు ఒక నిబంధన ఇస్తే అట్టి నిబంధనను ఉల్లంఘించిండు. ఎవరు? యూదా గోత్రములో ఉన్నటువంటి జరావు మునిమనోడును జబ్ది మనమడు కర్మి కుమారుడైనటువంటి ఆకాను. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక నిబంధన ఇచ్చిండు. అది నాకు ఏయమైనది కాబట్టి మీరు దొంగిలించద్దు, మీరు ఇంట్లో దాచిపెట్టుకోవద్దంటే ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏమిటండి? దొంగిలించి ఇంటిలో దాచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదట నువ్వు ప్రార్థించే మొదట ఏమిటండి? నిన్ను నువ్వు సరిచేసుకో. ఎందుకు ఓడిపోయినాము అనేది ఆలోచన చెయ్యి. మీ ప్రజలు, నిన్ను వెంబడించేవారు ఏమిటండి? పాపము చేసి ఉన్నారు. ఏ పాపం అంటే దేవుని నిబంధనను శపితమైనది ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు యెహోషువ ప్రతి గోత్రం మీద ఒక్కొక్క చీటీ వేసిండు. చీటీ వేస్తే ఏమిటండి? ఎవరి పేరు వెళ్ళింది? ఆకాను పేరు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆకానును అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడనంటే, దేవుని బిడ్డలారా, 11వ వచనంలో చూడండి. ఇజ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలించి బొంకి తమ సామానులో దాన్ని దాచుకొని ఉంచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిటండి? ఎవరైనా తీశారా, ఎవరైనా చేశారా అంటే దొంగతనం చేసిండు, దాని మీద అబద్ధం ఆడుతా ఉన్నాడు, అది శపితమైనదిగా పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఏమిటండి?
ఒక్క వ్యక్తి చేసినటువంటి తప్పిదముకు, ఒక వ్యక్తి చేసినటువంటి అపరాధము తనకు మట్టుకే కాకుండా ఇజ్రాయేలు ప్రజలందరికీ పాపము పట్టుకున్నదని అంటున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటుండంటే, నీవు ఆ పట్టణం మీద గెలవాలనంటే, ఆ పట్టణం మీద విజయం పొందాలంటే, నువ్వు ముందుకు సాగాలి అని అంటే, నీ గోత్రములలో, నీ ప్రజలలో ఎవరు ఉండకూడదు అనంటే, శాపగ్రస్తులైన వారు ఉండకూడదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏంటండి? ఎవరుండద్దు? శాపగ్రస్తులైన వారు ఉండకూడదు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వారు ఉండరో నేను మీతో ఉంటాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఒకవేళ నువ్వు అనుకుంటుండవచ్చు, నేను ఒక్కనే కదా తప్పు చేశాను, కుటుంబానికి అంతటికి, సంఘానికి, సమాజానికి అంతటి కూడా ఉంటుందని అంటున్నది ఈ వాక్యం ద్వారా. దేవుడు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, యెహోషువ, శపితమైనది నువ్వు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఎట్లనయ్యా? దేవుడిచ్చినటువంటి నిబంధనను, దేవుడిచ్చినటువంటి వాక్కులకు విధేయత కాకుండా, దానికి లోబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందయ్యా అని యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనము కూడా మన ప్రార్థనకు జవాబులుగా దొరకాలనంటే, మన ప్రార్థనకు ఏమిటంటే దేవుడు సరైన సమయంలో నిర్లక్ష్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా మనకు జవాబు రావాలంటే, మనలో ఉన్నటువంటి శపితమైనది మొదటిగా మనం తొలగించుకోవాలంటున్నాడు. ప్రార్థన చేసే ముందట ఏంటంటే, దేవుని నిబంధనకు, దేవుని వాక్కులకు మనం ఏం చేయాలంటే లోబడాలి, విధేయత చూపెట్టాలి. కానీ విధేయత లేకుండా, లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు అని జ్ఞాపకం చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ప్రార్థన చేసే ముందట ఏమిటంటే విధేయత చూపెట్టు అని అంటున్నాడు. ప్రార్థన చేసే ముందట నీలో, నాలో ఉన్న ప్రతి శపితమైనది యేసు రక్తంలో కడగబడమని అంటున్నాడు. ఈ రోజున మనం ఎన్ని మార్లు ప్రార్థన చేసినా, మన విషయంలో, స్వవిషయంలో, పరుల విషయంలో మనం ప్రార్థనలు చేస్తుంటే జవాబు దొరకకుంటే దాని అర్థం ఏమిటంటే మనలో ఏదో లోపం ఉన్నది అని. ఇక్కడ యెహోషువతో అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నిజమే, కానీ శపితమైనది నీలో ఉన్నది. దాన్ని తొలగించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున జ్ఞాపకం చేసేది ఏమిటంటే, యెహోషువ తన యొక్క జనాంగములో ఉన్నటువంటి ప్రతి వారి పేరు మీద చీటీ వేసి తీసినప్పుడు ఆ కాను పేరు మీద వస్తుంటుంది. దేవుని స్తోత్రం. బట్టి ఆ సందర్భంలో ఆయన అబద్ధం ఆడిండు, దొంగతనం చేసిండు, శపితమైనది పెట్టుకున్నాడు. కాబట్టి తనే కాదు, తన బిడ్డలందరూ కూడా ఏమిటండి దేవుని ఉగ్రతకు పాలు కావడం జరిగింది అని అంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ప్రార్థించడానికంటే ముందు, దేవుని స్తుతించడానికంటే ముందు ఏమిటండి, ఏ పని చేసినా దేవుని సన్నిధికి వచ్చే మొదట మనలో లోపాలను సవరించుకొని, దేవునికి ఏమైనవి ఆయాసకరమైన ఏవైనా ఉంటే తొలగించుకొని మనం మోకరించగలిగితే మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని అంటున్నాడు. మన మనవులకు జవాబు ఇస్తాను అంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. మన మధ్యలో కృష్ణ బ్రదర్ ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం.